బిడ్డ, గా రిపోర్ట్లేమీ మనల్ని ఏమీ చేయలేవు. దానివల్ల మీకేం కాదు. ఏం కాదా? అట్లెట్లా చెప్తున్నారు? ఇంతకుముందు మహీకి నీకు DNA రిపోర్ట్స్ చేయించారు కదా, అప్పుడు అనుకూలంగా రిపోర్ట్స్ వచ్చాయనే నమ్మకంతో ఇలా అంటున్నారు. ఆ రోజంటే నేను టైంకి శాంపిల్స్ మార్చాను కాబట్టి సేవ్ అయ్యాము. అవునే అమ్మా, గా రోజు మహి కాపాడింది. ఈ రోజు ఎవరు కాపాడతారు? ఈ రోజు కాపాడేది గా దేవుడు. ఏమంటున్నారు? ఎంత ప్రయత్నించినా ఆ రిపోర్టు వాళ్ళకి అనుకూలంగా రాదమ్మా. ఏ నమ్మకంతో చెప్తున్నావు తాత? ఆ నమ్మకం వెనకాల మీకెవ్వరికీ తెలియని ఒక నిజం ఉందమ్మా. అమ్మా, ఏందే గిట్ల కొత్తగా మాట్లాడుతున్నావు? నిజమేంది? నమ్మకమేంది? నాకేం అర్థం కావట్లే. మనస్సాక్షి తప్పించి సాక్ష్యమే లేని రహస్యమమ్మా అది. ఏళ్లుగా మాలోనే దాచి సమాధి చేసిన సత్యం. ఏందమ్మా సత్యం? గాళ్ళు చేసిన గా DNA టెస్ట్ ఇప్పటికీ సరిపోలదు. ఎందుకంటే నీకు నాకు ఏ రక్త సంబంధం లేదు. నీకు నాకు ఏ రక్త సంబంధం లేదు. సంబంధం లేదు. ఏంటి నువ్వు అంటున్నది? ఓ బిడ్డ, నువ్వు మా కన్నబిడ్డవి కాదు. కన్నబిడ్డవి కాదు. కన్నబిడ్డవి కాదు. అమ్మా, ఏందే? ఏంది నువ్వు అంటుంది? తాత, ఏందమ్మా ఏదేదో మాట్లాడుతుంది? నేను తన బిడ్డను కానంటుంది. ఏదో నన్ను ఓదార్చనికి గిట్ల చెప్తుంది కదా. చెప్పు తాత. ఏ తల్లి అమ్మతనం మీద అబద్ధం చెప్పదమ్మా. ఏ తల్లి అమ్మతనం మీద అబద్ధం చెప్పదమ్మా. మీ అమ్మ చెప్పిందంతా నిజం. ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పలేదు. చెప్పవలసిన అవసరమూ ఇంతవరకు రాలేదు. ఏందమ్మా ఇదంతా? ఏందే మీరు మాట్లాడేది?
నువ్వు నా అమ్మవి కాకపోవడేందే? నేను నీ కన్ను బిడ్డను కాదంటున్నావేంది? ఏందమ్మా ఇదంతా? చెప్పమ్మా, చెప్పు ప్లీజ్, చెప్పమ్మా. చెప్తాను. నా పెళ్ళైన తర్వాత చాలా రోజుల వరకు మాకు పిల్లలు కలగలేదు. ఆయన దవాఖానలోనే వార్డు బాయ్గా పనిచేసేటోడు. అందుకని మేమంతా ఒకరోజు దవాఖానకి చూపించుకోనికి పోయినాం. కాదీనా మాకు డాక్టర్ అన్ని టెస్టులు చేసి మాకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ అని చెప్పేసిండు. ఆ క్షణంలో మేము చాలా బాధపడ్డాం. అప్పుడే గది హాస్పిటల్కి నీకు ప్రాణం పోయటానికి నెలలు నిండిన సీతారత్నం గారిని హాస్పిటల్కి తీసుకొచ్చిండ్రు. పూర్తిగా నొప్పులు వచ్చేదాకా ఏం చేస్తున్నారమ్మా? ఆ అమ్మాయి ఇంట్లో మగ మనిషి లేడు డాక్టర్, పని మీద ఊరెళ్ళాడు. ఇలాంటి టైంలో భార్య పక్కన ఉండకుండా ఎలా ఊరెళ్తాడమ్మా ఆయన? పూర్తిగా ప్రాణం మీదకి వచ్చేదాకా తీసుకురాకుండా ఏం చేస్తున్నారు మీరు? ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని కాపాడండి డాక్టర్. ఏం చేయగలమమ్మా? ఆమె గర్భంలో ఉంది, ఒక్కరు కాదు, ఇద్దరు. ఆవిడికి పురుడు పోయడమే చాలా కష్టం. అలాంటిది ఇంత ఆలస్యంగా హాస్పిటల్కి తీసుకొచ్చారు మీరు. క్షమించండి డాక్టర్, ఏదో ఒకటి చేసి మీరే రక్షించండి. సరే, మా ప్రయత్నం మేము చేస్తాం. భగవంతుడా, అమ్మాయిని కాపాడు. బాధపడకండ్రా. గా తల్లి మన తలరాత గిట్ల రాసింది. తులసమ్మ, నువ్వు మొక్కే పోచమ్మ తల్లే మనకి గిట్లా దారి చూపిస్తుంది. ఇంకేం దారి మామ? మాకు సంతానం కలగడం చాలా కష్టమని చెప్పేసినారు కదా డాక్టర్. నర్సింహులు, చెప్పండి సిస్టర్. ఆపరేషన్ థియేటర్కి డాక్టర్ గారు రమ్మంటున్నారు. సిజరిన్ ఆపరేషన్ జరుగుతుంది. గట్లనే. తులసి, బాపు, మీరు ఏడ్నే ఉండండి. ఒక్క అరగంట పని అయిపోగానే కలిసిపోదాం. గట్లనేరా, పోయిరా. అమ్మా, ఆడపిల్ల పుట్టింది. కవల పిల్లలు కదమ్మా, ఒక ఆడపిల్లైనా పుట్టింది. ఇంకా ఆపరేషన్ అవ్వలేదమ్మా, జరుగుతుంది. అయ్యో, ఈ బేబీలో చలనం లేదే. ఏమైంది డాక్టర్? వాళ్ళ ఆలస్యంగా తీసుకురావడంతో ఈ బేబీ ఉమ్మనీరు తాగేసింది. బిడ్డ బ్రతికే ఛాన్సే లేదా డాక్టర్? నో, బేబీ ఇస్ డెడ్. నర్సింహులు, మేడం. ఈ బేబీని తీసుకో. నువ్వు ఆ బేబీని తీసుకో, నాతో రా. ఓకే డాక్టర్.
ఒక బేబీని కాపాడగలిగాం, ఇంకో బేబీని కాపాడలేకపోయాం. ఆ, చనిపోయింది. చనిపోయిన బేబీ ఫార్మాలిటీస్ మీరు చేస్తారా? అయ్యో, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఆ కార్యక్రమం ఏదో మీరే చేసి ఆ పుణ్యం ఏదో మీరే కట్టుకోండమ్మా. నర్సింహుల్ని ఆ డెత్ బేబీ సంగతి చూసుకోమని చెప్పండి. సరే డాక్టర్. ఆ బేబీని ఆవిడకివ్వు. అలాగే డాక్టర్. బేబీ జాగ్రత్తమ్మా. అలాగేనమ్మా. నరసింహులు, ఈ బేబీని ఖననం చేయమని డాక్టర్ గారు చెప్పారు. ఏంది బిడ్డ, కళ్ళు తెరిచి ఈ లోకం చూడకముందే కళ్ళు మూసేసినావా? అలా ప్రాణం లేదని నా భర్త చేతిలో బిడ్డను పెట్టిండ్రు. ప్రాణం లేదని ఇచ్చిన బిడ్డ ఎలా బ్రతికింది? ఆ బిడ్డ ఎలా బ్రతికింది? అసలు ఏం జరిగిందండి? ఆ దేవుడు లీలే జరిగింది బాబు. బిడ్డ కోసం ఆ తల్లి ఎన్ని కలలు కనుంటుందో. ఈ దేవుడు మస్తు కఠినాత్ముళ్లే. బిడ్డలు కావాలనుకున్న వాళ్ళకి ఇవ్వడు. పురిట్లోనే గిట్లా బిడ్డల్ని చంపి గా తల్లికి కడుపు కోత మిగిల్చిండు. బిడా బతికినావా? అమ్మా అమ్మా పోషమ్మ తల్లి, బిడ్డని బతికించినావా అమ్మా? డాక్టర్ డాక్టర్ ఏందిరా గా బిడ్డేంది? చనిపోయిందనుకున్న బిడ్డ బతికింది బాపు. ఇటీవయ్యా, అలా నందు నా చేతిలోకి వచ్చింది. తర్వాత మా జీవితంలోకి వచ్చి నా బిడ్డ అయింది. మరి ఆ బిడ్డని మా అమ్మకివ్వకుండా మీరు తీసుకొచ్చారా? ఆ రోజు మా అక్కని మా అమ్మకి ఇచ్చుంటే చైత్రక్క నందక్క కలిసి పెరిగేవాళ్ళు. మా అమ్మ ఎంతో ఆనందించేది. అమ్మా, మీరు నందక్కని గాళ్ళకి ఇవ్వకుండా గట్లా తెచ్చుకోవడం తప్పు కదనే. డాక్టర్ డాక్టర్ ఎవరు లేరేంటి? డాక్టర్ డాక్టర్ ఒరే గోవర్ధన్, ఒక బిడ్డ బతికింది, ఒక బిడ్డ చనిపోయింది. బాధపడకురా. ఈ రోజుల్లో ఒక ఆడపిల్లని పెంచడమే కష్టం. ఇద్దరైతే నీకు మరింత భారం రా. అందుకేనేమో ఆ దేవుడు ఒక్క బిడ్డనే ఇచ్చాడు. సీతారత్నంకి బాగా రక్తం పోయిందని పెద్ద ఆసుపత్రికి తీసిపోయారు. నేను అక్కడికే వెళ్తున్నాను. ఉంటారా? వాళ్ళకు నువ్వు బతికిలేవన్న బాధ ఒక్క 5 నిమిషాలే. అదే నువ్వు మా తాన బతుకుంటే మా జీవితం మొత్తం ఆనందమే తల్లి.
తులసి, ఈ బిడ్డ ఇక నుంచి మన బిడ్డ. ఏడికెళ్ళి మనం ఊరికెళ్ళిపోదాం. ఈ బిడ్డ మనం కన్న బిడ్డ అని ఊర్లో అందరికీ చెప్దాం. గట్లనేయ్యా, గట్లనే. అరే రే రే, ఓమా, పోదాం పయ్యా. గట్ల మీ అమ్మ తాను నుంచి నిన్ను వేరు చేసినాం. మమ్మల్ని క్షమించు నందు. అమ్మా, నిన్ను నేను క్షమించుడైందే, ఇందులో నీ తప్పే ఉందే. నాకు నువ్వు తాత లేకుంటే నేనేమైపోయేదాన్ని? నన్ను బతికించి పెంచి పెద్ద చేసి ఎంతో ప్రేమగా చూసుకుండ్రు. నువ్వేం చెప్పినా సరే నాకు నువ్వే అమ్మవి. అక్క, నువ్వు నిజంగానే మా అక్కవా? అంటే మా చైత్రక్కతో పాటు పుట్టావా? అంటే నాకంటూ నా వాళ్ళు ఇంకా ఉన్నారు. నేను ఒంటరిని కాదు. నాకు నాకు మా అక్కుంది, నా నందక్కుంది. అక్క, నిన్ను ఆ రోజు అమ్మ నుంచి నా నుంచి చాలా దూరం చేశాడని ఆ దేవుడు తిరిగి మళ్ళీ ఇలా కలిపాడు. మహి, ఇన్నాళ్ళు మీ నుంచి మీ అక్కని మేము విడదీసినాం. ఇక నుంచి మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. పిన్ని, అక్కని మీరు విడదీయలేదు, ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నేను చైత్రక్క పడిన కష్టాలు అక్క పడకుండా చేశారు. అందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి పిన్ని. రాక్ స్టార్, నందక్క ఎవరో కాదు, నీ చైత్రకి స్వయాన చెల్లెలు. మా అక్క నందక్క. ఆ రిపోర్ట్లు వాడికి అనుకూలంగా రావు.
మీరేం ఫికర్ పడకండి. అక్క నువ్వు మా అక్కవు కాదా అక్క?